కొన్ని తాన్ల ఫంక్షన్స్ కానీ లేదా పండగలకో దేనికో వెళ్తారు. అప్పుడు పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలు కొద్దిగా ఓ రకంగా ఉండే పిల్లలు ఉంటారు. అప్పుడు పలకరిస్తే వాళ్ళని ఏదో మాట అంటారు. అరే అలా అనొద్దు, అలా అనకూడదు, తప్పు. వాళ్ళని ఎలా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలని చెప్పరు. అప్పుడు వాళ్ళకి ఎదురు మాట్లాడు లేదా ఏదో మాట అంటే నా బిడ్డ, నా పులి బిడ్డ, నా కొడుకు, అమ్మో అబ్బా ఎట్లా మంచి మాట్లాడుతున్నాడు. ఎదిరిచ్చి మాట్లాడితే గొప్పగా మాట్లాడతాడు. నా కొడుకు నా బిడ్డ కన్నా ఎవరు మాట్లాడలేరు, తోపులు ఎవరు లేరు అని పైకి ఎక్కిస్తారు. ఇంకా వాళ్ళేంది ఇప్పుడు ఏదో భుజాలు ఎక్కిన వాళ్ళు తల పైన ఎక్కి డ్యాన్స్ చేస్తారు. అరే కొద్దినన్నా ఆలోచించండి. అవు పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఎలా పలకరియాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, ఇవన్నీ నేర్పించక్కర్లేదా? గారాబం అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ గారాబాలు చేయడం వల్ల పిల్లలు ఎక్కువ అంటే అతి ఎక్కువ అవుతుంది. మీ పనుల మీద మీరుండి వాళ్ళని వదిలేసి వాడు ఏం మాట్లాడినా సరే ఇట్లా కాదు, ఇలా అని మంచిగా చెప్పే రకం కాదు. ఏమైనా మాట్లాడితే వానితో ఎవడు మాట్లాడలేడు, వానితో చూడు పెట్టుకో, వానితో మాట్లాడగలవా నువ్వు అని అంటారు వాళ్ళని ఎవరన్నా ఉంటే. అది తప్పు మాట్లాడుతున్నాడా కరెక్ట్ మాట్లాడుతున్నాడా అనేది చెక్ చేసుకోరు, ఏదో మాట్లాడుతున్నాడా ఏదనేది. పిల్లల్ని ఒక క్రమశిక్షణ పద్ధతిలో పెంచండి. చదువు ఒక్కటే కాదు, సంస్కారం కూడా ఉండాలి. చదువు ఎందుకు? ఓన్లీ జాబ్లు కాదు, అవతల వ్యక్తిని ఎలా గౌరవించాలి, ఎలా మనిషి ఎలా బతకాలనేది కూడా చదువు సంస్కారం అనేది ఉండాలి. ఆ చదువులోనే సంస్కారం ఉండాలి.